చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం చెప్తున్న స్కామ్లపై చర్చకు సిద్ధమన్నారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని, అక్కడే సమాధానం చెబుతానన్నారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని, ముందు ప్రజా సమస్యలపై చర్చించాలని, ఆ తర్వాత స్కామ్లు, ఫార్ములాలపై చర్చిద్దామని అన్నారు. నువ్వు నిజంగానే మొగాడు అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేసు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ కార్ రేసింగ్ అడ్వాన్స్ నిధులు చెల్లింపుల్లో కేటీఆర్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే సీఎస్ ద్వారా ఏసీబీకి నివేదిక చేరింది. మరోవైపు కేబినెట్ ఆమోదంతో ఏసీబీ కేసు నమోదుకు సిద్ధమవుతోంది. ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ ప్రత్యేక బృందం ఈ నెల 19 నుంచి రంగంలోకి దిగనుంది. అయితే హైదరాబాద్ ప్రతిష్టని మరింత పెంచేందుకే నిధులిచ్చామని కేటీఆర్ అంటున్నారు.